రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైల్వే కోడూరు జేఏఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ బంద్ చేపట్టారు. ఈ బంద్‌కి రైల్వే కోడూరు పట్టణం పూర్తిగా మద్దతు తెలిపింది. షాపులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. రైల్వే కోడూరు 4 రోడ్ల కూడలి వద్ద జేఏసీ నాయకులు టైర్లు దహనం చేసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు అంటూ నినాదాలు చేశారు. దీంతో రైల్వే కోడూరు హైవేపై వాహనాల రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో రైల్వే కోడూరు ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మా రైల్వే కోడూరు ప్రజల తరఫున మేము ఇలాంటి ఉద్యమం ఎందుకు చేస్తున్నామంటే, మీరు గతంలో మీరు చెప్పిన వాగ్దానం అనేది మీరు విస్మరించడం వల్ల ఇప్పటికీ మీ మీద నమ్మకంతో మేము మీకు మా సామరస్యంగా మా యొక్క సమస్యలు ఈ ధర్నా ద్వారా తెలుపుతున్నాము. అయ్యా, దయచేసి మాకు రైల్వే కోడూరు ప్రాంతాన్ని మీరు గమనించి, రాయచోటి వల్ల మేము ఈ 3 ఏళ్ళు విసిగిపోయాము. ఆ బతుకు మాకొద్దు, మా బిడ్డల భవిష్యత్తు నరకంగా ఉంది. దయచేసి మీరు వెంటనే స్పందించి మా యొక్క రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని మా రైల్వే కోడూరు తరఫున తెలుపుతున్నాము. మీరు గనక దీన్ని ఇలాగే సైలెంట్ గా ఉంటే ఈ ఉద్యమం ఇంకా ఉధృతం అవుతారని తెలియజేస్తున్నాము. రైల్వే కోడూరులో జేఏసీ ఆధ్వర్యంలో గత 8 రోజులుగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. రాజంపేట జిల్లా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఈ యొక్క రైల్వే కోడూరు రాజంపేట ప్రజలు అందరూ కూడా కోరుకున్నటువంటి ఎన్నో రోజుల నుంచి కలగా మిగిలిపోయింది. గత ప్రభుత్వంలో ఇంతకు ముందు రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించడం ఎంతో దారుణమైన చర్య. ఇంతకు ముందు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రైల్వే కోడూరు నియోజకవర్గానికి ఇచ్చేసినప్పుడు, రాజంపేటకు ఇచ్చేసినప్పుడు మాకు ఇచ్చినటువంటి హామీ రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామన్నారు. ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క మాట ప్రకారం జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించేంత వరకు రైల్వే కోడూరులో ఈ యొక్క ఉద్రిక్త నిరసన జరుగుతూనే ఉంటుంది. మేము రైల్వే కోడూరు నుంచి రాయచోటికి వెళ్ళడానికి 110 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. ఘాట్ రోడ్లలో ఎటువంటి బస్సు వసతి లేదు, రైలు వసతి లేదు. ఘాట్ సెక్షన్ పోవాలంటే ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. 108 కిలోమీటర్లు వెళ్ళాలంటే రావాలంటే సాయంత్రం అయిపోతుంది. మా కష్టాలు రాయచోటికి వెళ్ళి రావాలంటే వర్ణనాతీతం. మేము రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించేంత వరకు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంటాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు ఖచ్చితంగా మేము కూర్చుంటాం. ఈ యొక్క ఉధృత వాతావరణం కొనసాగుతూ ఉంటుంది. రాజంపేట కోడూరు 2 ప్రాంతాలలో జిల్లా కేంద్రం కోసం ప్రజలు చాలా మంది ఈరోజు 2 కాన్స్టిట్యూషన్లుగా బంద్గా ప్రకటించారు. ఈరోజు నిరవధిక సమ్మె చేశారు. పూర్తిగా మాకు జిల్లా కేంద్రం రాజంపేట ఏర్పడేంత వరకు మేము ఎటువంటి కార్యక్రమాలైనా ప్రతిరోజు ఇలాగే చేస్తూనే ఉంటాం. ఈ సమ్మెను మేము ఎటువంటి పరిస్థితుల్లో ఆపేదే లేదు. మాకు రాజంపేట జిల్లా కేంద్రం చేసి తీరాలి. మాకు అనువైన రాజంపేట కావాలి. రాయచోటి మాకు అనుకూలంగా లేదు. రాళ్ళు రప్పలు, రోడ్డు మార్గం లేదు, బస్సు మార్గం లేదు, నీళ్లు లేవు. దారుణమైన రాయచోటి ప్రాంతాన్ని ప్రకటించి కోడూరు రాజంపేట ప్రజల యొక్క ప్రాణాలను హరిస్తున్నారు. మాకు రాజంపేట కావాలి. ప్రభుత్వ అధికారులు చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ దీన్ని పునరాలోచించి రాజంపేటను మాకు జిల్లా చేసేంత వరకు మేము ఈ ధర్నాలు మేము వదలమని చెప్పని అందరికీ తెలుపుకుంటున్నాము.